హాయ్ అండి. ఇక్కడ నేను చికెన్ బిర్యానీ చేశాను. అది కూడా గోంగూర వేసి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా చేశానో చూపిస్తాను. ఇక్కడ నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. అది 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇక్కడ 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. అలాగే కస్తూరి మేతి కొద్దిగా తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అంటే ఆ ముక్కలకి పట్టే విధంగా కలపాలి. అప్పుడే వాటికి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. బిర్యానీ కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచేయండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు ఒక హాఫ్ అన్ అవరు. ఇక్కడ నేను గోగాకు తీసుకున్నాను. దాన్ని ఒకసారి ఇలా వాష్ చేసుకోవాలి. అంటే ఎక్కువ మట్టి ఏమి ఉండదు, దుమ్ము అలా ఉంటుంది కదా దానివల్ల. అలాగే పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. ఇదంతా నేను 1 కిలో చికెన్కి ఒక 2 పిడికిలు, అంటే మన చేత్తో ఒక 2 పిడికిలు వచ్చే వరకు తీసుకున్నాను. ఆకు సరిపోతుంది. ఇది మరీ పులుపు ఏం లేదు. ఇక్కడ నేను కడాయి తీసుకున్నాను. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ గోగాకును అలాగే పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. గోగాకు కదా చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇలా ఒకసారి బాగా మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుతుంది. చూసారు కదా ఎలా మెత్తగా ఉడికిపోయిందో, ఇలాగ రావాలి. ఇది చల్లారిన తర్వాత నేను పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్, అలాగే 2 స్పూన్స్ వరకు నెయ్యి తీసుకున్నాను. బిర్యానీకి నెయ్యి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బిర్యానీ కావాల్సినవన్నీ కొద్దిగా వేసుకున్నాను. నేనైతే మసాలాలు ఎక్కువ వాడను, తక్కువ వాడతాను. ఇక్కడ చూసారా చాలా తక్కువ వేసాను. అలాగే ఇవన్నీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి, ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ ఆనియన్స్ నేను ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి బిర్యానీకి ఎప్పుడైనా. నేను ఇక్కడ ఆనియన్స్ మీడియం సైజువి ఒక 3 తీసుకున్నాను. ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ నేను చికెన్లో కొద్దిగా సాల్ట్ వేసాను కాబట్టి కొద్దిగా వేసుకుంటాను, లేకపోతే ఎక్కువ అయిపోతుంది. ఇవన్నీ ఒక హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేది కొద్దిగా కలర్ ఈ విధంగా మారే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇక్కడ టమోటాలు ఒక 2 తీసుకున్నాను పెద్దవి. అవి కూడా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోండి. ఈ బిర్యానీకి ఎక్కువగా టమోటాలు కానీ నిమ్మరసం కానీ ఎక్కువ అవసరం ఉండదు. టమోటాలు అయితే 2 సరిపోతుంది 1 కిలో చికెన్కి. ఎందుకంటే గోగాకు వేస్తాం కదా, ఆ పులుపు సరిపోతుంది. ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇందాక కలిపి పెట్టాను కదా చికెను, అది ఇందులో వేసుకున్నాను. ఇదంతా ఒక హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. అందులో ఉండే వాటర్ మొత్తం రావాలి. ఆ వాటర్తోనే ఆ చికెను బాగా ఉడికిపోవాలి. అంటే 70% ఉడకాలి. ఇందాక ఉడికిచ్చి పేస్ట్ చేసాం కదా గోగాకు, అది ఇందులో వేసుకోవాలి. ఇది గోగాకు పేస్ట్ చేసినప్పుడు ఆకు ఎక్కువ పులుపు ఉంటే తక్కువ వేసుకోండి, లేదంటే మరీ ఎక్కువ పుల్లగా అనిపించేస్తుంది బిర్యానీ. మీడియంగా ఉంటే ఈ విధంగా ఒక కొలతగా తీసుకోండి. 1 కిలో చికెన్కి మన చేత్తో ఒక 2 పిడికిల వరకు సరిపోతుంది. ఇక్కడ ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ గోగాకు పేస్ట్ వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికినివ్వండి చికెన్ని. ఆల్రెడీ ఇది 70% ఉడికిపోయింది బాగా. ఆయిల్ సపరేట్గా వచ్చే వరకు ఈ విధంగా బాగా ఉడికితే సరిపోతుంది. ఇంకా చూసారు కదా కొద్దిగా ఆయిల్ అనేది సపరేట్గా వచ్చేసింది. నేను బియ్యంని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటాను. ఇలా కుక్కర్లో బిర్యానీ చేసినప్పుడు బియ్యంకి 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ నీళ్ళు తీసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ బియ్యం నానింది కాబట్టి సరిపోతుంది. అప్పటికప్పుడు చేయాలన్నప్పుడు 1 గ్లాస్కి 2 గ్లాస్ నీళ్ళు తీసుకోండి. మనము ఈ విధంగా కొలత కరెక్ట్గా తీసుకుంటేనే రైస్ అనేది పర్ఫెక్ట్గా బాగా ఉడుకుతుంది, లేకపోతే మెత్తగా అయిపోతుంది. కుక్కర్లో చేస్తాను కదా, అందువల్ల. ఇక నేను సాల్ట్ అవన్నీ చెక్ చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్ వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను బిర్యానీ అయ్యే లోపల రైతా చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ పెరుగులో ఒక సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ తీసుకున్నాను, అలాగే కీరకాయ తీసుకున్నాను. గింజలు అయితే వేయకూడదు. కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా వాటర్ తీసుకున్నాను. మరి గట్టిగా ఉంటే బాగుండదు, కొద్దిగా తీసుకోండి. రైతాలో కీరకాయ ముక్కలు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే అది చలవ కూడా.
ఇక్కడ నేను 1.5 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ సాల్ట్ అనేది కరిగే వరకు నేను కొద్దిగా దానిమ్మ గింజలు కూడా వేసుకుంటాను. చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా అయితే. ఒక్కొక్కసారి ఇవి లేకపోతే దీని ప్లేస్లో క్యారెట్ తురుము వేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే మరీ ఎక్కువగా నీళ్ళగా లేకుండా ఈ విధంగా రావాలి. అప్పుడే బాగుంటుంది తినడానికి. నీళ్ళగా ఉందనుకోండి, ఒక చోట వేస్తే అది ఇంకొక చోటుకి వెళ్ళిపోతుంది. ఇలా ఉంటే తినడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. అసలు ఇదైతే ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నేనైతే ఇది ఒక 2 పూటలకు వస్తుంది అనుకున్నాను, కానీ ఒక్కసారికే అయిపోయింది. ఇంట్లో అందరికీ నచ్చింది. మళ్ళీ బిర్యానీ చేయాలి అనుకుంటే ఎవరికైనా ఇది మైండ్లో వస్తుంది, ఇది ఒకసారి చేసుకుందామా అని. అంత బాగుంది. ఇది ఈజీ కూడా, కుక్కర్లో ఈ విధంగా ట్రై చేయండి. అంతేకాదు దీనికి కాంబినేషన్గా నేనైతే బిర్యానీకి ఎవరైనా రైతాతో పాటు ఇలా చికెన్ గ్రేవీ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే బిర్యానీకి కొద్దిగా నీళ్ళగా చేస్తాను చికెను, ఎందుకో తెలీదు, అలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ రైతా చూసారా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి.